మటన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మీకు వివరిస్తాను రండి. ముందుగా కర్రీ కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వాసన రాకుండా అల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అవి వేగిన తర్వాత కడిగిన మటన్ ముక్కలు అందులో వేసుకోండి. మటన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత కూరకి సరిపడేంత పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత దాన్ని అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించండి. మగ్గించిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న మనం టమాటాలను వేయండి. రసం కొరకైతే 2 టమాటాలు సరిపోతుంది. టమాటాలు వేశాక కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపండి. కలిపాక 2 నిమిషాలు సిమ్‌లో పెట్టండి సరిపోతుంది. కూర కొంచెం దగ్గరికయ్యాక ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత 5 నిమిషాలు సిమ్‌లో ఉంచండి. సిమ్‌లో ఉంచాక కొంచెం పుదీనా, కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి. 4 విజిల్స్ వచ్చే వరకు చూడండి. 4 విజిల్స్ అయిపోయాక అప్పుడు కర్రీ ఓపెన్ చేయండి. చేశాక కొంచెం కలపండి. ముక్కలు ఉడికాయో లేదో చూడండి. ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేయండి. టేస్ట్ కొరకు కొంచెం కొత్తిమీర వేయండి. అంతే సింపుల్. మనం తినాలనుకున్న వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.